హాయ్ మై డియర్ పేరెంట్స్. వర్షాకాలం చలికాలం మొదలవ్వంగానే పిల్లలకు వచ్చేసరికి దగ్గులు, జలుబులు, తుమ్ములు ఇవన్నీ ఎక్కువ అవుతా ఉంటాయి. జ్వరంతో వచ్చే సాధారణమైన జలుబులు, దగ్గులు ఎలాగో ఉంటాయి. ఇవి కాకుండా జ్వరం లేకుండా పిల్లలకు విపరీతమైన దగ్గులు, కొన్ని సార్లు ఆయాసము, ఉబ్బసము, కొన్నిసార్లు మార్నింగ్ లేవగానే విపరీతంగా తుమ్ములు, గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడటము, గొరక పెట్టటము, ఇవన్నీ లక్షణాలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ లక్షణాలతో మీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారంటే ఈ వీడియో మీకోసం. నేను డాక్టర్ సి సుమన్ కుమార్, కన్సల్టెంట్ పెడియాట్రిక్ అలర్జిస్ట్ అండ్ ఆస్మా స్పెషలిస్ట్, అంకురా హాస్పిటల్, హైదరాబాద్. ముఖ్య కారణాలు ఏంటి ఇవన్నీ ఎలర్జీస్ రావడానికి? మనకుండే కామన్ అపోహ ఏంటంటే చాలా వరకు బయట ఉండే పొల్యూషన్ కానీ, బయట ఉండే వాతావరణం కానీ, స్కూల్లో ఉండే వాతావరణాన్ని కానీ మనం బ్లేమ్ చేస్తూ ఉంటాం. మనం ఆలోచించాల్సింది ఏంటంటే పిల్లలకు ఎక్కడ దగ్గు, తుమ్ములు ఎక్కువగా వస్తున్నాయో, ఏ ప్లేస్లో ఎక్కువగా వస్తున్నాయో ఆ ప్లేస్లోనే ప్రాబ్లం. మనం గమనించి చూస్తే చాలా వరకు 80% మంది పిల్లలకు, 80% మంది పిల్లలకు ఇండోర్ ఎలర్జెన్స్ వల్లనే ప్రాబ్లం అవుతాయి. అంటే మన ఇంట్లోనే చాలా వరకు ప్రాబ్లం. ఆ ఇండోర్ ఎలర్జెన్స్, మెజారిటీ ఆఫ్ ద ఎలర్జెన్స్ మన బెడ్రూమ్ లోనే ఉంటాయి. సో మన బెడ్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ అవర్ ఎలర్జీ. ఎందుకంటే మాక్సిమం టైం పిల్లల్లో 24 గంటల్లో ఒక 8-9 గంటలు ఆ బెడ్ లోనే గడుపుతారు. సో బెడ్ ఎలా ఉంది అనేది పిల్లల ఎలర్జీస్ ని డిసైడ్ చేస్తుంది. సో ఏవి మనం చూసుకుంటే, ఏవి మనం ప్రివెంట్ చేయగలిగితే, దేని కారణాల వల్ల ఇవి వస్తున్నాయి, ఎలా ప్రివెంట్ చేయగలుగుతామో చూడండి. 3 మెయిన్ రీజన్స్ ఇండోర్ ఎలర్జెన్స్ విచ్ కెన్ కాజ్ కాఫ్, కోల్డ్ ఇన్ చిల్డ్రన్. దగ్గు కానీ, జలుబు కానీ, తుమ్ములు కానీ, గాలి తీసుకోవడానికి ఇబ్బంది కానీ, ఉబ్బసం కానీ రావడానికి మూడు మెయిన్ కారణాలు. ఫస్ట్ కారణం వచ్చేసి డస్ట్ మైట్ ఎలర్జీ, సెకండ్ కారణం వచ్చేసి కాక్రోచ్ ఎలర్జీ, థర్డ్ కారణం వచ్చి ఫంగల్ ఎలర్జీ. సో డస్ట్ మైట్ ఎలర్జీ వచ్చేసి పిల్లలకు నార్మల్ గా క్రిములు, అంటే డస్ట్ మైట్ అంటే మనకు కనపడే దుమ్ము కాదు, ఇది మన బెడ్ లో ఉండే చిన్న క్రిములు, సూక్ష్మ క్రిములు. ఇవేంటంటే మన కంటికి కనపడవు, కానీ ఇవి మన డెడ్ స్కిన్ సెల్స్, మన చర్మం యొక్క డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి. అవి తినడానికి అవి ప్రతిరోజు రాత్రి బయటకు వస్తాయి. వచ్చేసి మన డెడ్ స్కిన్స్ తినటమే కాకుండా వాటి డాండర్ లీవ్ చేస్తాయి. ఈ డాండర్ కి మన హ్యూమన్ బాడీ సెన్సిటివ్ ఉంటుంది. అందరికీ ఉండదు, కొంతమంది పిల్లలు దే ఆర్ వెరీ సెన్సిటివ్ టు డస్ట్ మైట్. సో ఈ సెన్సిటివ్ ఉన్న పిల్లలకి ఎప్పుడైతే ఈ డస్ట్ మైట్, డాండర్ ఏదైతే ఎంటర్ అవుతుందో మన ముక్కు ద్వారా మన లంగ్స్ కి, మన గొట్టాలకి ఎంటర్ అవుతుందో, రాత్రి కాగానే, మధ్యరాత్రి కాగానే విపరీతంగా దగ్గు రావటము, మార్నింగ్ లేవగానే తుమ్మటము, లేదంటే గాలి ఆడకపోవటము, గొరక రావటము, ఇవన్నీ కూడా సందర్భాలు ఉంటాయి. సో వీళ్ళకు మనం ప్రివెంట్ చేసే మార్గం ఏంటి? చాలా వరకు బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ ఎవ్రీ 3 days కి ఒకసారి మార్చుకోండి. లెట్ దెమ్ డ్రై అవుట్ ఇన్ సన్, దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్. వెంటిలేషన్ బాగా ఉండేలా చూడండి, అంటే ఎండ రూమ్ లోకి రావాలి. కిటికీలు, తలుపులు తీసి పెట్టండి. దే షుడ్ బి క్రాస్ వెంటిలేషన్, అట్లీస్ట్ 3 to 4 క్రాస్ వెంటిలేషన్స్. దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్. సెకండ్, కాక్రోచ్ ఎలర్జీ, అనదర్ మోస్ట్ కామన్. ఇవాళ రేపు మనకున్న అడ్వాన్స్డ్ టీవీలు, మొబైల్ ఫోన్లు ప్రతి రూమ్ లో మనం వాడటం వల్ల ఆహారం కూడా ప్రతి రూమ్ లోకి ఎంటర్ అవుతుంది. సో ఈ ఆహారాన్ని మనం నివారించుకోగలిగితే కాక్రోచ్ ని కూడా నివారిస్తాం. ఎందుకంటే కాక్రోచ్ కి కావాల్సింది ఫుడ్. ఇక్కడ కాక్రోచ్ ప్రాబ్లం కాదు, కాక్రోచ్ డాండర్ వచ్చేసి ప్రాబ్లం. కాక్రోచ్ లీవ్ చేసే డాండర్ ఏదైతే ఉంటుందో, వేస్ట్ ఏదైతే ఉంటుందో ఎక్స్క్రీటా, దాని వల్ల మనకు ప్రాబ్లం. సో మనం ఫుడ్ నివారించుకోగలగాలి. అంటే ఫుడ్ కేవలం డైనింగ్ టేబుల్, కిచెన్ కి మనం నివారించుకోగలిగితే మన బెడ్రూమ్ లో ఏ రకమైన ఫుడ్, బయటదే కానీ లోపలిదే కానీ మనం తీసుకురాకపోతే చాలా వరకు మన బెడ్రూమ్ లో కాక్రోచ్ ఎలర్జెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. థర్డ్ ఇంపార్టెంట్ టిప్ వచ్చి ఫంగల్ ఎలర్జీ. ఇట్ ఈస్ ప్రివెంటెడ్ బై వెంటిలేషన్ అండ్ గుడ్ ప్లంబింగ్ అవుట్లైన్. మన గోడలు మనకు తడి, తేమ రాకుండా చూసుకోవటము, బాత్రూమ్ లో వెంటిలేషన్ బాగా ఉండేలా చూసుకోవటము, వాటర్ ఫిల్టర్స్ మనం పెట్టుకోవటము, ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే మనకు ఆ బ్లూయిష్ డిస్కలరేషన్, ఆ వాల్స్ లో తేమ ఉండటము, నా ట్యాప్స్ లో వచ్చేసి బ్లూయిష్ డిస్కలరేషన్ రావటము, ఇవన్నీ ఫంగల్ ఎలర్జీకి దారితీస్తాయి. ఈ పిల్లలు సాధారణంగా ఏంటంటే మన స్నానం చేసి బయటికి రాగానే తుమ్మటము, స్నానం చేసి బయటికి రాగానే దగ్గటము చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా గమనించండి, ఏ ఏరియాలో పిల్లలు బాగా దగ్గుతున్నారో అక్కడే ఎలర్జీ ఉంటుంది అనమాట. సో బెడ్రూమ్ లో రాత్రి బాగా దగ్గుతున్నారు, బెడ్ లో ప్రాబ్లం ఉంది. మార్నింగ్ లేవగానే తుమ్ముతున్నారు, బెడ్ లోనే కానీ పిల్లోనే ప్రాబ్లం ఉంది. స్నానం చేసి బయటికి రాగానే తుమ్ముతున్నారు, నీళ్ళలో ప్రాబ్లం. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ వీ హావ్ టు థింక్ అబౌట్. సో ఇవన్నీ మనం నివారించుకోగలిగితే పిల్లలకు 50% మందులు తక్కువగా వాడి, లేదంటే అవసరం లేకుండానే పిల్లల్ని మనం సేఫ్ గా ఉంచుకోగలుగుతాం. థ్యాంక్ యూ అండి.